ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीత प्रथम अध्यायं 33వ శ్లోకం येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे प्राणास्त्यक्त्वा धनानि च। అర్జునుడు భగవంతుడితో చెబుతూ ఉన్నాడు, ఈ రాజ్యము నాకొద్దు, ఈ భోగాలు నాకొద్దు. ఈ రాజ్యము ఈ భోగాల్ని ఉన్నోళ్ళందరినీ కూడా సంహారం చేసి ఈ రాజ్యము భోగాలు వీటిని నేను కోరుకోవడం లేదు. నహ నహ అనగా ఇక్కడ అస్మాకం అని, కానీ తృతీయ అర్థంలో తీసుకోవాలి షష్ఠి విభక్తిని. మా ద్వారా రాజ్యం ఏషాం అర్థే కాంక్షితం రాజ్యం భోగాః సుఖాని చ. ఏ భోగాలు అయితే కోరుకోబడుతున్నాయో, ఏ సుఖాలైతే కోరుకోబడుతూ ఉన్నాయో, లేదా మా ద్వారా ఏవైతే పొందబడుతున్నాయో, రాజ్యం కానీ లేదా సుఖాలు కానీ, మేము ఏ సుఖాలను పొందుతూ ఉన్నామో, తే ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. వాళ్ళందరూ కూడా ఈ యుద్ధంలో ప్రాణాలను త్యజించడానికి, అలాగే ధనాన్ని త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, రాజ్యము, భోగాలు, సుఖము అనేటటువంటిది ఏ రకంగా లభిస్తుంది? రాజ్యం ఉంది అనంటే అది ఎవరి కోసము అనంటే, నేను నా కుటుంబ సభ్యులందరితో కూడాను సుఖంగా ఉండడానికి. భోగాలన్నీ, రాజ్యంలో ఏంటి, అనేక సంపద ఉంటుంది. ఆ సంపదతో ఏంటి, భోగాలన్నీ అనుభవించవచ్చు. ఏ భోగాలు కావాలన్నా అవన్నీ కూడా అనుభవించవచ్చు. తద్వారా ఏమవుతుంది, సుఖ ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది. రాజ్యం దేనికోసం కోరుకుంటున్నారు అనంటే, భోగాల కోసం, సుఖం కోసం. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా మరణించిన తరువాత ఈ రాజ్యం అనేటటువంటిది పొందినా కూడా భోగాలను అనుభవించే వారెవరు? భోగాలను అనుభవించే వాళ్ళే లేనప్పుడు సుఖం అనేటటువంటిది ఎక్కడి నుండి కలుగుతుంది అనేది అర్జునుడి ప్రశ్న. ఎందుకు అనంటే, అక్కడ ఎవరెవరు ఉన్నారు, యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. మనం ఇంతకు ముందు ఆల్రెడీ చూసాము. 34వ శ్లోకం చూడండి. ఆచార్య పితర పుత్రాః తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఎవరెవరు ఉన్నారు అనంటే, ఆచార్యులు, పితరులు అనగా తండ్రులు, పుత్రులు, అదే విధంగా పితామహులు, తాతలు, మాతులాహ మీనమామలు, శ్వశురాహ మామలు, పౌత్రాహ మనువలు, శాలాహ భావమరుదులు, సంబంధినః తత, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సుఖాన్ని అనుభవించేది ఎవరితోని? ఆచార్యులు, తండ్రులు, తాతలు, కుమారులు, మనవలు, వీళ్ళందరూ ఉంటేనే సుఖం లభిస్తుంది. వీళ్ళెవ్వరూ లేకుండా సుఖం ఎలా లభిస్తుంది? నువ్వు ఏదైతే చెబుతూ ఉన్నావు, యుద్ధం చెయ్యి, విజయాన్ని పొందు అని,
యుద్ధం చేసి విజయాన్ని పొందినా కూడాను సుఖం అనేటటువంటిదే లేదు ఆ యుద్ధ విజయంలో. భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు అనంటే, ధర్మాన్ని రక్షించడం కోసం తర్వాత శ్లోకంలో ఆహ్, వ్యాఖ్యాకారి చెబుతూ ఉన్నారు. ధర్మాన్ని రక్షించడం కోసం ఏమైనా కూడా చేయగలగాలి. అది ఏంటనేటటువంటిది చూద్దాం. తర్వాత శ్లోకం చూడండి. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु मही कृते. ఏతాన్ న హంతుం ఇచ్చామి. వీళ్ళందరినీ కూడా చంపడం నాకిష్టం లేదు. ఓ మధుసూదన. మధుసూదన ఇక్కడ సంబోధనం. మధుసూదన అనగా ఒకటి మధు ఆహ్, మధు కైటభ అనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు కాబట్టి మధుసూదనుడు అని పేరు ఒకటుంది. ఇంకొక అర్థం ఏంటి అంటే మధు అనంటే తేనె. తేనె ఇక్కడ దేన్నిస్తుంది అనంటే సుఖాన్నిస్తుంది. ఆస్వాదాన్ని కలిగిస్తుంది. తియ్యదనాన్ని. మనకు తియ్యనైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన బంధువులు, మన బాంధవులు వీళ్ళందరూ కూడాను వాళ్ళందరిని కూడా సంహరించేటటువంటి వాడు. మనకి ఎవరెవరితో తాదాత్మ్యం ఉందో ఆ తాదాత్మ్యాన్ని తొలగించేటటువంటి వాడు. సంహరించడము అనంటే ఇక్కడ ఆహ్, దేహాలన్నింటినీ కూడా సంహారం చేయడం అని కాదు. ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ యుద్ధంలో అయితే అదే విధంగా అర్థం చేసుకోవాలి. కానీ మన విషయంలోకొస్తే ఏంటి అనంటే, మనకు ఎవరితో అయితే తాదాత్మ్యం ఉందో, ఆ తాదాత్మ్యాన్ని తొలగించేటటువంటి వాడు. అయితే వ్యక్తి కానీ, వస్తువు కానీ, దేశ, కాల, పరిస్థితి ఇవేవైనా అయ్యుండొచ్చు. వీటన్నింటి నుండి కూడా మనకున్నటువంటి తాదాత్మ్యాన్ని, అనుబంధాన్ని తొలగించేటటువంటి వాడు. మరి తాదాత్మ్యం ఉంటేనే మంచిది కదా! తాదాత్మ్యం లేకుండా ఎలాగానంటే, తాదాత్మ్యం ఉన్నంత వరకు కూడా దుఃఖం తొలగిపోదు. అర్జునుడి పరిస్థితి అదే. తాదాత్మ్యాన్ని పెంచుకున్నాడు భీష్మ పితామహుడు, అలాగే ద్రోణాచార్యులు, అలాగే అక్కడున్నటువంటి బంధువులందరి యందు కూడా తాదాత్మ్యాన్ని పెంచుకున్నాడు కాబట్టే ధర్మం ముఖ్యమా? ఆహ్, లేదు అనంటే వీళ్ళందరి యందు తాదాత్మ్యాన్ని కోల్పోవడం ముఖ్యమా అనంటే, తాదాత్మ్యమే ముఖ్యము అని అంటున్నాడు. కోల్పోవడం ముఖ్యం అనడం లేదు. ధర్మాన్ని రక్షించడం అనేటటువంటిది విషయమే కాకుండా పోయింది అర్జునుడికి. ఆ రకంగా తాదాత్మ్యం అనేటువంటిది ఏం చేస్తుంది అనంటే, మనలో ఉన్నటువంటి వివేకాన్ని తొలగిస్తుంది. మనం ఆల్రెడీ చూసాము. ఎప్పుడైతే మనకి తాదాత్మ్యం ఉంటుందో, అప్పుడు ఏది మంచో అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏది చెడో దాన్ని మాత్రమే మనం చెయ్యాలి అని అనుకుంటాం. తాదాత్మ్యాన్ని వదిలిపెట్టాము అనంటే, స్పష్టత అనేటటువంటిది ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు అనేటటువంటిది. ఏది నా యొక్క ధర్మం, ఏది నేను చేయకూడనటువంటిది అనేటటువంటి దాంట్లో స్పష్టత అనేటువంటిది వస్తుంది. అందుకే చూడండి ఎవరైనా ఏదైనా ఒక ఫ్యామిలీలో ఇద్దరు వ్యక్తులు ఆహ్, ఒకరికొకరు గొడవ పడుతున్నారు లేదా ఏదో మాటలనుకుంటూ ఉన్నారనుకోండి. మూడో వ్యక్తి వాళ్ళిద్దరికీ వేరుగా ఉండి చూస్తూ ఉన్నాడు. వేరుగా ఉండి చూసే వ్యక్తికి స్పష్టత అనేటటువంటిది ఉంటుంది. ఎక్కడ మార్పు రావాలి అనేది. ఈ గొడవకి పరిష్కారం ఏంటి అనేటువంటిది. ఎందుకంటే ఇద్దరి యందు తాదాత్మ్యం అనేటటువంటిది లేదు. ఇద్దరు దేన్ని కోరుకోవాలి అనుకుంటున్నారో, దేన్ని కావాలి అనుకుంటున్నారో దాని యందు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది లేదు. అలా తాదాత్మ్యం లేనప్పుడు
విషయం అనేటటువంటిది స్పష్టంగా ఉంటుంది మనకి. ఇక్కడ భగవంతుడు ఒకవేళ గనక నువ్వు వాళ్ళని చంపకపోతే వాళ్ళందరూ కూడా నిన్ను చంపుతారు అనంటే, "ఘ్నతోపి మధుసూదనః" వాళ్ళు నన్ను చంపినా సరే భగవాన్ అని అంటున్నాడు అర్జున. వాళ్ళు నన్ను చంపినా సరే కానీ నేను వాళ్ళని చంపను. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. మొదట్లో ఏమన్నారు? "నువ్వు ఈ విజయాన్ని పొందితే యుద్ధంలో గెలిస్తే గనక విజయాన్ని పొందుతావు. రాజ్యాన్ని పొందుతావు" అని అన్నారు కదా! ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, "త్రైలోక్య రాజ్యస్య 3 లోకాలకి నేను అధిపతిని అవుతానన్నా కూడా నాకీ యుద్ధం చెయ్యడం కానీ, వాళ్ళని సంహరించడం కానీ ఇష్టం లేదు. అటువంటప్పుడు కేవలం ఈ రాజ్యం కోసం భూలోకంలో ఉన్న ఈ చిన్న రాజ్యం కోసం చెప్పనేలా? 3 లోకాలకి అధిపతిగానే నేనొద్దు అంటున్నాను. అటువంటిది ఈ చిన్న రాజ్యం కోసం నేనెందుకు వాళ్ళందరిని కూడా సంహరించాలి. కాబట్టి నేను సంహారం చెయ్యను." తరువాత శ్లోకం తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.